హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ అయితే తీసి పెట్టాలనిపించింది. సో ఇది ఎక్కడొచ్చేసి అంటే మేమైతే మొన్న ఒక 1 డే రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో ఇంకా మా అక్క వాళ్ళు కూడా అయితే వచ్చేసారనమాట. సో ఇంకా అందుకే అట్లా ఓన్లీ 1 డేనే. ఇది జస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్, మార్నింగ్ మాత్రమే తీసిన వ్లాగు. సో మిస్ కాకండి. సో వీళ్ళంతా కూడా మా అక్క పిల్లలనమాట. సో ఆల్రెడీ మీకు నా లాస్ట్ వీడియోస్, బ్యాక్ వీడియోస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో ఇవాళ స్పెషల్ ఏంటి అయితే మీతో షార్ట్గా అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియోనైతే మిస్ కాకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఇంకా మేము అంటే జస్ట్ నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే తీసిన, ఆఫ్టర్నూన్ కూడా కాదు, జస్ట్ టిఫిన్ అట్లా ఆఫ్టర్నూన్ వరకు అంతే, జస్ట్ అట్లా అట్లా తీసేసినాం. సో అందుకనే మిస్ చేయకుండా మాత్రం వీడినైతే కంటిన్యూగా చూసాను ఫ్రెండ్స్. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ముందుగా. అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంక ఇక్కడైతే మా అక్క అయితే ఇంకా చికెన్ బిర్యానీ కోసం అయితే మంచిగా చికెన్ అయితే మంచిగా ఒక 2-3 టైమ్స్ బాగా మంచిగా సాల్ట్ వేసి అయితే మంచిగా నీట్గా ఫ్రెష్ అయితే చేసుకుందనమాట. సో చికెన్ బిర్యానీ చేస్తుందన్నమాట. సో ఇంకా దానికోసం అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుంటుంది. సో ఇంకా ఒక్కొక్కటి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అందరికీ ఇక అలవాటైపోయింది చికెన్ బిర్యానీ. ఏ బిర్యానీస్ అయినా ఎట్లా చేసుకోవాలనేది కూడా అందరికీ అర్థమైపోయింది. సో యూట్యూబ్ చూస్తున్నారు కాబట్టి. సో ఇంకా పర్టికులర్గా ఇది ఎంత అది ఎంత అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు దానికి తగ్గట్టుగా మసాలాలు కానీ ఏవైనా కూడా అన్నీ యాడ్ చేసుకుంటారు ఎవరైనా సరే. సో ఇంతే కప్పు కొలత అనైతే ఏం లేదు. ఎందుకంటే జనరల్గా ఇంట్లో మనం రోజు చేసుకున్నట్టే దేనికి ఎంత క్వాంటిటీకి ఎంత వేస్తాము ఉప్పు కారం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా అదైతే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకా చికెన్ వచ్చేసి ఒక 2½ కేజీ అట్లా ఉంటుంది. సో అందుకని దానికి తగ్గట్టుగా అయితే మాకైతే అన్ని మసాలాలు అయితే అన్నీ కూడా యాడ్ చేస్తుందనమాట. సో అందుకని ఇంకా మీకు ఇంతనైతే నేనైతే ఏం చెప్పట్లేదు అనమాట. సో ఇంకా మాకైతే ఇక సూపర్ చేస్తానమాట. ఇంకా చికెన్ బిర్యానీ మాత్రం సూపర్ అంటే చాలా స్పైసీగా చేస్తుంది. సో నేనైతే అట్లా చేయను మా ఇంటి దగ్గర అయితే. సో కొంచెం ఎట్లా అంటే నేను చాలా కొంచెం పన్నీర్ బిర్యానీ చేస్తాను. ఎంత అంటే అంత లైట్గా మంచిగా చిన్న పిల్లలు కూడా తినేటట్టుగా చేస్తానన్నమాట. సో అంత లైట్గా చేస్తాను నేను. సో ఇంక ఇక్కడ మా అక్కయితే అట్లా కాదనమాట. మస్తు చాలా అంటే చాలా స్పైసీగా చేస్తుంది. కానీ టేస్ట్ మాత్రం బాగా చేస్తుంది స్పైసీగా ఉన్నా కానీ. ఎందుకంటే మనం ఆనియన్స్, నిమ్మరసము అవన్నీ నిమ్మరసం యాడ్ చేసుకుని తినే ముందు మనం నిమ్మరసం యాడ్ చేసుకుంటే బిర్యానీలో సూపర్ ఉంటుంది కదా. సో అది యాడ్ చేసుకుంటే ఇంకేం అనిపించదు అనమాట. కానీ బిర్యానీ అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుందని మా అక్క అంటుంది. సో అలా ఏం కాదు, లైట్గా ఉన్నా కానీ బాగుంటుందని నేను కూడా అంటాను అనమాట. సో ఇంకా అవన్నీ అయితే కూడా మంచిగా వేసి మిక్స్ అయితే చేస్తుంది. సో ఇంకా పిల్లలు ఉన్నారనేసి ఒక 6 అట్లా అయితే లెగ్ పీసెస్ అయితే కూడా తెచ్చేసారనమాట. సో చూడండి దానికి తగ్గట్టు కర్డ్ అయితే కూడా యాడ్ చేస్తుంది, దొడ్ల కర్డ్. ఇంకా మా అక్క వాళ్ళే ఎస్టర్డే నైట్ వచ్చేస్తే అక్కడి నుంచి తెచ్చిందనమాట. ఇంకా సిటీలోనే దొరుకుతాయి మామూలుగా, ఇక్కడ మన విలేజెస్లో అంతగా దొడ్ల కొంచెం బ్రాండెడ్ కంపెనీస్ అవి ఏవి దొరకవు. సో అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా చక్కగా ఈ చికెన్ అంతా కూడా అయితే మంచిగా కలిపేసుకొని ఇంకా మ్యాగ్నేట్ అయితే చేసి పక్కన ఒక 1 అవర్ అయితే అట్లా పెట్టేసింది. 1 అవర్కి ఎక్కువనే అయిపోయిందనమాట మేము అంటే అక్క చేసేసరికి. ఇంకా ముందే ఏమైతే చేస్తున్నాం అంటే కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోవడానికి, ఇంకా ఎందుకంటే టిఫిన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో టిఫిన్ వచ్చేసి ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం టిఫిన్ చేస్తున్నాం అనేసి కూడా. సో పూరి చేస్తున్నాము ఈరోజు టిఫిన్ వచ్చేసి. సో దానికోసం అయితే పిండి అంతా కూడా మంచిగా చక్కగా కలిపేసుకున్నాం అనమాట. సో ఈ పిండి అనేది అయితే నేనే కలిపేస్తున్నాను అనమాట. సో ఇంకా చూడండి ఇక్కడ ఏంటంటే కర్రీ ఇన్ని ఉన్నా కానీ ఇంకా మా పాప చూడండి చిప్స్ మాత్రం అస్సలు మర్చిపోదు. ఎక్కడున్నాయి చిప్స్ కూడా మాత్రము. సో ఏంటంటే మా అక్క వాళ్ళకి షాప్ ఉంది. సో వాళ్ళే తెచ్చేసారనమాట ఇంకా. సో ఇంక ఇక్కడ అక్క కూడా పూరీలు అయితే చేస్తుంది, ఇంకొక అక్క అయితే పూరీలు కాస్తుంది. నేను ఏం చేస్తున్నా అంటే వీడియో తీసుకుంటున్నాను. సో నాకు ఇదే పని. ఇంకా మా అక్కలే చేస్తారనమాట ఎప్పుడు ఏదైనా. తినొచ్చేసి మా చిన్నక్క ఆల్రెడీ చెప్పేసిన, నేను ఎన్నో వీడియోస్లో చూస్తుంటారు.
తినొచ్చేసి మా అక్క పాప. ఇంకా ఇక మా పాప చూడండి మేము పూరీలు చేస్తున్నాం, నేను కూడా చేస్తాను, తను కూడా ఒకటి తెచ్చుకొని అట్లా చేస్తుంది. ఇక వదిలేసిర్రు అందరిగా, ఎందుకంటే చెప్తుంటలేదు మళ్ళీ ఏడుస్తుంది. సో ఇంకా అందుకనే వదిలేశారు. సో ప్రతి పూరి కూడా ఇంకా ఫైనల్లీ పూరి అయిపోయింది. అందులోకి పూరిలోకి కూడా కర్రీ ఏం చేశారంటే చికెన్ కర్రీ చేశారనమాట. సో ఇంక ఇట్లా అయితే అందరం కూడా అయితే పూరి చేసుకున్నాము. ఇంకా అక్క అయితే పెట్టేస్తుంది ఇంకా. సో ఇంకా స్టీల్ ప్లేట్లో ఎందుకనేసి ఇంకా తోమడం చాలామంది ఉన్నాం కదా అనేసి ఇంకా అక్క ఎట్లయితే టిఫిన్ ప్లేట్స్లో అయితే పెట్టేస్తుంది అనమాట. సో ఇంకా పక్కన మా పాప చూడండి ఎన్ని పూరీస్ ఇవన్నీ నేను తింటా అని పెట్టేసుకుంటుంది. సో వదిలేశారనమాట అందరూ తనకే ఇంకా తినని ఎలాగైనా అనేసి. సో ఇంక ఇక్కడ ఏంటంటే లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్క అయితే బిర్యానీ కోసం రెడీ చేస్తుంది అనమాట. సో చూడండి మసాలాలు అయితే ఎన్ని యాడ్ చేస్తుందో, నేను అన్నీ యాడ్ చేయకని చెప్తూనే ఉన్నాను. సో ఇంకా అన్నీ యాడ్ చేస్తుంది. సో ఏంటంటే నేను మా అక్క చూడముందుకు కొన్ని అయితే తీసేసాను, అంత స్పైసీగా వద్దనేసి. సో ఇంకా కొంచెం అందులో ఆయిల్, కొంచెం గీ, నెయ్యి అయితే వేసేసింది అనమాట. సో ఇంకా తర్వాత మనం ఇంకా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నదంతా అయితే కూడా వేసేస్తుంది. చూడండి ఇంకా చూపిస్తున్నాను మీకైతే ఇంకా. సో అంతా అయితే వేసేసి మంచిగా చక్కగా అయితే కలిపేసుకొని ఇంకా దాంట్లో కొంచెం తరిగిన కొత్తిమీర, పుదీనా అయితే సూపర్ బాగా వేస్తుంది అనమాట. సో ఇంకా ఇందులో ఒకటి మిస్ అయింది బిర్యానీలో, అది ఏంటనేది అయితే మీరు చెప్పేసేయండి. సో ఇంకా టిఫిన్ వేసేసిన తర్వాత మంచిగా ఇక కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అందరు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇట్లా వంట అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా సండేనే కాబట్టి. సో ఈ అక్క వచ్చేసి రెండో అక్క అన్నమాట. మా ఇక వంటలు అయితే బాగా చేస్తుంది, ఫుల్గా చేస్తుంది అన్నమాట. ఈ అక్క వచ్చేసి ఇంకా ఈ అక్క అండ్ చిన్నక్క మంచిగా, ఇక పెద్దక్క నేను ఇంకా చిల్లర చిల్లర చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేస్తామన్నమాట. ఇంకా వంటలలో అంటే ఫస్ట్ ఈ అక్క మా చిన్నక్క ఇద్దరు కలిసి బాగా చేస్తారు వంటలు ఏవైనా సరే. ఇంకా మేము ఏంటంటే ఇంకా ఏదో చిన్న చిన్న పనులు అట్లా చేస్తూ ఉంటాము, ఏమన్నా మాకు కూరగాయలు కోసేయడం ఇవన్నీ. సో ఇది అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇది వచ్చేసి చూడండి ఎట్లుందో, ఇదంతా కాల్పేసి బాగుంటుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా అన్నం అయితే కూడా లేయర్లు అయితే వేసేసుకుంటున్నారు అనమాట. సో చూడండి ఇది వచ్చేసి బాస్మతి రైస్, నేను చెప్పాను కదా 2.5 kg వచ్చేసి చికెన్ అనేసి. సో రైస్ వచ్చేసి 2 kgs మాత్రమే తీసుకున్నారు. సో ఇంకా అసలు ఒక్కటైతే ఇక్కడ మర్చిపోయారు, అదేంటనేది తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ బిర్యానీ అయితే వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అసలు అంత బాగుంది, చాలా బాగుంది. ఇంకా మా అక్క అయితే ఇట్లా దమ్ పెట్టేసింది అనమాట, చుట్టూ అది పెట్టేసి. నేను అవసరం లేదని చెప్పేసాను, సో అయినా కానీ దమ్ అయితే పెట్టేసింది. సో ఇంక ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు లీనమైనట్టు ఇంకా. సో ఫైనల్లీ బిర్యానీ అయితే మంచిగా సూపర్గా ఉంది. సో ఏం మర్చిపోయామని అయితే చెప్పాను కదా ఒకటి మర్చిపోయామని. సో ఏంటనేది గెస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఫైనల్లీ లంచ్ టైం అయితే అయిపోయింది. ఆనియన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ వేసుకుంటున్నారు, నిమ్మరసం కావాలనుకున్న వాళ్ళు నిమ్మరసం, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసారు. సో ఇంక ఇక్కడైతే ఇంకా లంచ్ టైం అయితే అవుతుంది. ఫస్ట్ పిల్లలకైతే పెట్టేద్దాము, మళ్ళీ వాళ్ళు ఇక తినరాకుండా ఒకవేళ వాళ్ళకి తినిపించవచ్చు అనేసి. సో ఇంక ఇక్కడ మా పాప నాకు ఫస్ట్ అంటే మా పాపకైతే ఒక చిన్న లెగ్ పీస్ అయితే వేసేసింది అనమాట. సో చూడండి నిమ్మరసం ఎట్లా పిండేసుకుంటుందో ఫస్ట్ నిమ్మరసం పిండింది, నిమ్మరసం మీద మాకేసింది, అయినా మళ్ళీ అలా పిండుతుంది. సో ఇంకా చూడండి ఇక తినమంటే తింటా తింటా అని ఇక మా పాపనైతే చూస్తారు కదా. సో ఇంకా పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసినాక ఇంకా మనం కూడా తినేద్దాం అనేసి అయితే మేమైతే లంచ్ అయితే చేసేసినాం అన్నమాట. సో సూపర్ అంటే యమ్మీగా ఉండే. ఇంకా బిర్యానీ అంత సాఫ్ట్గా అంత బాగుండే అనమాట. సో ఇంకా వెళ్తురు ఫోకస్ ఎండ అనేది బాగా వచ్చేసి సరిగా కనిపించడం లేదు కానీ. సో ఇక ఇట్లా అందరూ కూర్చొని పిల్లలు మేము కూర్చుంటే ఎంత చాలా అంటే చాలా బాగుండే. సో ఇంకా ఫైనలీ వాళ్ళు తిన్న తర్వాత కూడా మేమందరం కూడా అయితే తినేసినాం అన్నమాట. ఇంకా
బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ చాలా బాగా వచ్చిండే అనమాట. ఇంకా చూడడానికి ఇట్లా కనిపిస్తుంది కానీ బయట చాలా బాగుంది. సో ఫైనల్లీ ఇంకా మేమైతే రెడీ అయితే అయిపోయాము. సో ఇంకా మా అక్క వాళ్ళు వెళ్దాం అనేసి ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఇక వాళ్ళ కార్లో కూర్చొని నేను కార్ ఎక్కిపోతాను. ఇంకా మా పాప అల్లరి చేస్తే కొద్దిసేపు అయితే అందులో కూర్చోబెట్టేసారు అన్నమాట. ఇంకా మనం కార్లో కూర్చొని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోదామని ఇంకా అల్లరి చేసింది. ఇక చాక్లెట్ ఇచ్చింది మా అక్క. సో ఇక చాక్లెట్ ఇచ్చినా కానీ మనం ఇందులోనే వెళ్దామని అల్లరి అయితే చేస్తుందనమాట. సో ఇంకా ఫైనల్లీ ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.